హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా కట్టి ఫుడ్ టిప్స్ ఛానల్. ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే సమ్మర్ వస్తుంది కదండి. సమ్మర్లోనే మనం వడియాలు అలాగే మజ్జిగ మిరపకాయలు అనేవి చేసుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవడానికి స్టోర్ చేసుకుంటాం కదా. ఆ ప్రాసెస్లోనే మీరు సంవత్సరం వరకు నిల్వ ఉండే మజ్జిగ మిరపకాయలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా నేనైతే 1 కేజీ మిరపకాయలు అయితే తీసుకున్నాను. మనం మజ్జిగ మిరపకాయలను అడిగితే సపరేట్గా అయితే దొరుకుతాయి. ఇవి ఉదయం మాత్రమే అయితే ఫ్రెష్గా అయితే దొరుకుతాయండి. వీటిని నేను 1 కేజీ వరకు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా ఒక 2 సార్లు అయితే నీట్గా అయితే వాష్ చేసేసుకోవాలి. ఇవి కేజీకి ఒక 1/2 లీటర్ వరకు అయితే పెరుగు అనేది తీసుకున్నాను. చాలా మంది పులిసిన మజ్జిగను అయితే తీసుకుంటారు, పెరుగు కానీ మజ్జిగ కానీ. ఫ్రెష్ పెరుగు తీసుకున్నా సరే టేస్ట్ అయితే బాగుంటాయండి. ఈ పెరుగులోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు సాల్ట్ అనేది వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అనేది వేసుకుని ఇవి బాగా మిక్స్ అయ్యేంత వరకు మజ్జిగ కవ్వంతో అయితే ఇలా కలుపుకోవాలి. పులుపు ఇష్టపడేవారైతే పుల్లని పెరుగు లేదు అంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. మజ్జిగకు సరిపడా వాటర్ని అయితే వేసుకున్నాను. ఇది ఒక 1/2 లీటర్ వరకు అయితే వేసుకున్నాను. 1/2 లీటర్ పెరుగు, 1/2 లీటర్ వాటర్ అనేది వేసుకున్నాను. ఉప్పు సరిపోయిందా లేదని ఒకసారి చూసుకొని, ఉప్పు సరిపోకపోతే మరి కాస్త ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది మనం నార్మల్గా మజ్జిగ తాగుతాం కదండి, ఆ ఉప్పు కన్నా కాస్త ఉప్పుగానే ఉండాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఉప్పు ధనాన్ని పచ్చిమిర్చి అనేది పీల్చుకుంటాయి కాబట్టి ఉప్పు అనేది కాస్త ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసుకొని 2 వైపులా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. సన్నగా అయితే చీలాలి. లోపలికి మాత్రం చీలకండి, పైన చీల్స్తే సరిపోతుంది. కొంతమంది 4-5 ఘాట్లు పెడతారండి, అంత అవసరం లేదు. 1 ఘాటే సరిపోతుంది. కాకపోతే 2 పెట్టడం వల్ల మజ్జిగ అనేది త్వరగా పీల్చుకుంటుంది. ఎక్కువ ఘాట్లు పెట్టడం వల్ల మనకి ఈ మిర్చి అనేది మనకి మొత్తం పీస్ అనేది అయిపోతుంది. 1 లేదా 2 ఘాట్లు పెట్టుకోవడం వల్ల మజ్జిగలో నాని ఎండబెట్టిన తర్వాత కూడా మనకి పచ్చిమిర్చి లాగే కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. మనకి చేతులు మండుతాయి అంటే కనుక మనం క్యారీ బ్యాగ్ కానీ గ్లౌజులు కానీ వేసుకొని అయితే వీటిని ఇలా చీల్చుకోవచ్చు. వీటిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలండి, సంవత్సరం పాటు చక్కగా అయితే నిల్వ ఉంటాయి. వీటన్నిటిని మజ్జిగలో వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మజ్జిగలో మొత్తం మునిగేంత వరకు చేతితో అయితే మనం ఇలా మిరపకాయలను అయితే నొక్కి పట్టుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఇది ముందు రోజు రాత్రి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నార్మల్గా అయితే ఒకసారి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మజ్జిగలో కాస్త అయితే ఊరుతాయి, మిరపకాయల కలర్ అనేది చేంజ్ అవుతుంది. వీటిని మనం ప్లేట్లో కానీ ప్లాస్టిక్ కవర్ పైన కానీ వేసుకొని ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. ఇవి రాత్రంతా చక్కగా అయితే నానిపోయినాయండి మజ్జిగ మిరపకాయలు. ఇవి ఉదయం ఎండ రాగానే అయితే ఎండలో పెట్టేసుకోవాలి. సాయంత్రం చల్లబడుతుంది అన్న సమయంలో తీసి ఇంట్లో అయితే పెట్టేసుకోవాలి. ఎంత సమ్మర్ అయినా సరే వర్షం అనేది వస్తుంది కదా, వర్షాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఎండాకాలమే కదండి, రాత్రి డాబా పైన అయితే అసలు వదిలేయకండి. ఎందుకంటే ఇంత కష్టపడ్డాం కదా, ఒక్క వర్షంతో అయితే ఇవి పాడైపోతాయండి. ఇప్పుడు వచ్చే ఎండ తీవ్రతను బట్టి ఇవి 2 రోజుల్లో అయితేనే చక్కగా అయితే మనకి మజ్జిగలో ఊరి ఎండిపోతాయి. ఇలా మజ్జిగలో వేసుకొని ఎండలో 2 రోజుల నుంచి 3 రోజుల పాటు ఎండబెట్టుకుంటే మజ్జిగలో చక్కగా ఊరి కారం అనేది పోతుంది. అప్పుడు మనకి మిరపకాయలు కారంగా లేకుండా కాస్త కారంగా, కాస్త ఉప్పుగా, కాస్త పులుపుగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. చూసారా, ఎండలో ఎండబెట్టినప్పుడు కలర్ అనేది కొంచెం కొంచెంగా మారుతుంది కదా. ఇలా డే 1, డే 2, డే 3 ఒక్కొక్క విధంగా కలర్ అనేది లైట్ ఎల్లో కలర్గా అయితే చేంజ్ అవుతుంది. గ్రీన్ నుంచి ఎల్లో కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది. వీటిని చాలా ఈజీ అండి ప్రిపేర్ చేసుకోవటం అనేది. నెక్స్ట్ డే అయితే ఎండలో పెట్టేసాం కదా, ఇప్పుడు వాటిని మళ్ళీ మజ్జిగలో అయితే వేసేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టేసుకోవాలి. వీటిని మరలా రాత్రంతా మజ్జిగలో నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయం ఎండ వస్తుంది అనగానే వీటిని ఎండలో అయితే పెట్టుకోవాలి. సాయంత్రం 4-5 అవుతుంది అనగానే వీటిని తీసుకొని మళ్ళీ మజ్జిగలో అయితే వేసేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కారం అనేది తగ్గుతుంది.
ఈ ప్రాసెస్‌లో చేస్తే ఎన్ని కేజీలైనా సరే ఇట్టే అయితే పెట్టేసుకోవచ్చండి. ఒక్కరే అయినా సరే వీటిని ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అమ్మో! మజ్జిగ మిరపకాయలా ఇవి ఎంత కష్టమా అనేదైతే అస్సలు ఉండదండి. ఆ ఫీలింగ్ అయితే. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మీలో ఎవరైనా మజ్జిగ మిరపకాయలు చేసుకోలేము అంటారా? ఎవరికైనా ఆర్డర్ చేసుకోవాలి అనిపిస్తే గనక కామెంట్ చేయండి. మీ అడ్రస్ గనక పంపిస్తే ఈ మిరపకాయలను మీకు కొరియర్ అనేది చేస్తాము ఆర్డర్ చేసుకుంటే. వీటిని వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడితో గానీ, పప్పు చారుతో గానీ, చింతపండు చారుతో గానీ, పెరుగన్నంలో గానీ తిన్నా ఎంత టేస్ట్ ఉంటాయంటే అంత టేస్ట్ ఉంటాయండి. ఇలా గనక చేసుకుంటే నంచుకోవడానికే కాదండి, ఉత్తి నోటితో కూడా ఇలా తినేస్తారండి. అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఈ ప్రాసెస్ గనక మీకు నచ్చినట్లయితేనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మూడో రోజు తర్వాత ఎంచక్కగా అయితే ఎండిపోయినాయో చూసారు కదా! ఇలా ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి అయితే వీటిని స్టోర్ చేసుకొని సంవత్సరం పాటు నిలవైతే ఉంచుకోవచ్చు. ఈ ప్రాసెస్ అర్థమైందనే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. అర్థం కాలేదు అంటే కామెంట్ చేసేయండి. మీకు డిస్క్రిప్షన్‌లో అయితే డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.